Welcome to the messages of the gospel of God's one kingdom. దేవుని రాజ్య సువార్త అనేటువంటి ఈ ఆత్మీయ అభివృద్ధి మరియు వ్యక్తిత్వ వికాసాన్ని కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీకు అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. మరి అత్యంత ఆత్మీయ ఎదుగుదలలో ప్రపంచంలోని కోట్లాది మందిని నడిపిస్తున్నటువంటి యేసు ప్రభు యొక్క నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేయడానికి ఆయన చూపిన కృపను బట్టి మరి సంఘానికి శిరస్సు అయినటువంటి మరి ఆత్మ సంబంధమైన ఎన్నో విషయాలలో నాకు జ్ఞానాన్ని తెలియజేస్తూ నన్ను ఆత్మ సంబంధంగా ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తున్నటువంటి మరి నా గురువు గారైన నా ప్రభు అయిన యేసుక్రీస్తునకు మరి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటూ మరి ఆయనకే మహిమను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ప్రార్థనతో ప్రారంభించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మరి ఆరోగ్యముగా క్షేమముగా మీ కార్యక్రమంలో మీ యొక్క వాక్యాన్ని తెలియజేయుటకు మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రపంచవ్యాప్తంగా మీ అందరూ ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ అనేటువంటి పండుగ పేరుతోటి మిమ్మల్ని అనేక రకాలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మరి మిమ్మల్ని వెంబడించే విషయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో మీ యొక్క చిత్తము మీ యొక్క ఆలోచన మీ యొక్క సంకల్పం ఏమిటో మేము తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. మీ సంకల్పాన్ని మీ యొక్క ఉద్దేశాల్ని మాకు తెలియజేసి ఈ కార్యక్రమం ద్వారా మరి మీ యొక్క మార్గములో నడుచుటకు మా యొక్క ఆత్మలను సిద్ధపరచుకున్నటకు మీరే ఈ యొక్క కార్యక్రమంలో ఆలోచనలు తలంపులు వాటిని వ్యక్తీకరించే సరైన మాటలు అనుగ్రహించమని యేసును మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమేన్. అందరికి మరొకసారి వందనాలు. ఈ సమయం డిసెంబరు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది యేసుక్రీస్తుని ఎంతో మహిమపరిచి ఘనపరిచి ఆయన జీవితాన్ని పాటల రూపంలో పద్యాల రూపంలో అనేకమైన స్కిట్లు యాక్ట్లు డ్రామాల రూపంలో మరి ఎన్నో రకాలుగా జ్ఞాపకం చేసుకుని ఆయన మహిమపరిచి ఆనందించేటువంటి ఈ సమయం. మరి ఇలాంటి సమయంలో మరి ఆయన్ని వర్ణిస్తూ రాసినటువంటి ఈ చక్కటి ఈ పాటని మనం ఒకసారి పాడుకొని వాక్యంలోనికి వెళదాం. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను, నా జీవదాతవు నా కంటి వెలుగువు, నా జీవదాతవు నా కంటి వెలుగువు, నా ఆశ జ్యోతివి నా యేసు ప్రభువా, నేనేమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావు, ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావు, దైవాన్ని బాసి దాసునిగా మారి, దైవాన్ని బాసి దాసునిగా మారి, దీనుడై జనించిన దేవుని సుతుడ, నేనేమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. ఇలాంటి శాంతము ఇలాంటి ప్రేమ
భూలోకమంతయు గాలించి చూచిన ఇలాంటి శాంతము, ఇలాంటి ప్రేమ, భూలోకమంతయు గాలించి చూచిన కనరారునొకరైన మానవ కోటిలో, కనరారునొకరైన మానవ కోటిలో, గణదేవని కన్న గంభీర చరితుడు ఏమని వర్ణింపను, నిన్ను ఏమని వర్ణింపను. మరి ఇప్పటి వరకు కూడా మరి మన నాయకుడైనటువంటి యేసు ప్రభువుల వారిని ఏమని వర్ణింపనని ఆయన వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మహాభాగ్యం మనకు దొరికింది. మరి ఈ సందర్భంలో ఆయనను వెంబడించే విషయంలో, ఆయన్ను జ్ఞాపకం చేసుకునే విషయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి లేఖనాలను మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడమే నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంగతిగా ఉంది. నిజంగా యేసు ప్రభువుల వారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది చాలా గొప్ప అదృష్టకరమైనటువంటి సంగతే. మొట్టమొదటిగా యేసు ప్రభువుల వారి వ్యక్తిత్వాన్ని మనం మననం చేసుకుంటూ యోహాను సువార్తలోని ఈ వాక్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదేమిటి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చూసారా, యేసు ప్రభుల వారు ఎవరు అంటే దేవుడుగా ఆదియందు నుంచి కూడా దేవుని యొద్ద ఉండినటువంటి వాక్యమే యేసు ప్రభు. అందుకనే ఈ దినముల అంతమందు ఆయన ద్వారానే మరి దేవుడు తన యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని ఆత్మ సంబంధమైన విషయాలలో మానవులతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడడం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు యేసు ప్రభు ద్వారా మరి మానవులతో మాట్లాడడం అనేది జరిగింది. ఓకే అండి. సో యేసు ప్రభు యొక్క విశిష్టమైన వ్యక్తిత్వాన్ని, స్వభావ స్వరూపాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామండి. అట్లాగే మనము వాక్యాన్ని చూస్తూ ఉన్నట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనమునందు నేను చదివి వినిపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దేవుడు అని మనం ఎవరినైతే అనుకుంటూ ఉన్నామో ఆ యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వములోని సర్వపరిపూర్ణత, దేవ స్వభావములోని సర్వపరిపూర్ణత శరీరముగా యేసుక్రీస్తునందు నివాసం చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి సంగతి అండి. మరి 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనములో దేవ స్వభావమందు పాలివారు కావాలి అనేది దేవుని చిత్తం అని మనకు అర్థమవుతూ ఉంది. అంటే మనం భూమి మీదకి వచ్చాం, ఈ శరీరంలో మనము ఒక జీవాత్మగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. సంవత్సరాలు గడిచే కొద్దీ మనలోని జీవాత్మ అలాగే ఉండడు కదా, ఆయనకు ఒక వ్యక్తిత్వం తయారవుతూ ఉంటుంది. మరి ఆ వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే దేవ స్వభావములో పాలిభాగమవునట్లుగా ఉండాలి. దేవ స్వభావములో పాలిభాగమవునట్లుగా ఉండాలి. అంటే దేవ స్వభావములో ఏ స్వభావం ఉందో ఆ స్వభావము జీవాత్మకు తయారు కావాలి. నెలలు గడిచిపోతుంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మరి నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా దేవ స్వభావం అనేది మన జీవాత్మకు మనం ధరింపజేసుకోవాలి. అయితే దేవ స్వభావమును మన జీవాత్మకు ధరింపజేసుకోవాలి అంటే దీనికి కీలకమైన ఏమిటి అంటే మనం చదువుకున్నాం కొలసీలకు రాసిన పత్రిక 2:9లో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆల్రెడీ క్రీస్తులో ఉన్నది కాబట్టి ఆయన మన ఎదుట చరిత్రలో మరి అందరికీ తెలిసిన విధంగానే మనుషుల ఎదుట ఆయన దేవ స్వభావమును వెల్లడి చేస్తూ దేవ స్వభావాన్ని కనపరుస్తూ ఆయన జీవించారు కనుక
ఆయన మనసు ఏంటో ఎరిగి మన మనస్సును ఆయన మనసుగా, అంటే ఆయన మనసులో ఏదైతే ఉందో అవే లక్షణాలను మన మనసులో ఏర్పడేటట్లుగా మనం చేసుకోగలిగితే, ఆయన మనసునే మన మనసుగా మనం చేసుకోగలిగితే సింపుల్ కదండి. దేవ స్వభావాన్ని మన జీవాత్మకు మనం ధరింపజేసుకోగలం కదా. కాబట్టి వాక్యము ఏమని మాట్లాడుతూ ఉందనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారమని వ్రాయబడింది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని వ్రాయబడింది. అంతేకాకుండా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని వ్రాయబడింది. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, దేవుడు మానవునికి భూమి మీద జీవించడానికి ఒక పరిమితమైన ఆయుష్కాలం మాత్రమే అనుగ్రహించడం జరిగింది. ఈ పరిమితమైన ఆయుష్కాలంలో మనిషి ఎలాగూ జీవించాలి? తన జీవాత్మకు ఏర్పడేటువంటి వ్యక్తిత్వాన్ని యేసు ప్రభువుకి ఏ వ్యక్తిత్వం అయితే ఉన్నదో ఆ వ్యక్తిత్వము ఏర్పడినట్లుగా జీవించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే మరి FC 4:24 చదువుకున్నా కూడా అక్కడ కూడా ఏమని రాయబడింది అని మనం పరిశీలించుకుంటే, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మన జీవాత్మకు ధరింపజేయాలని వ్రాయబడింది. సో ఏ విధంగా తీసుకున్నా యేసు ప్రభువును అనుసరించేటువంటి క్రైస్తవులు వాళ్ళు తమ జీవాత్మకు ధరింపజేయాల్సినటువంటి స్వభావము దేవ స్వభావం, దేవుని యొక్క స్వభావాన్ని తమ జీవాత్మకు వాళ్ళు ధరింపజేయాలి. మరి ధరింపజేయాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? తమ గురువైన, తమ ఆత్మీయ జీవితమునకు గురువైనటువంటి నాయకుడైనటువంటి యేసు ప్రభు యొక్క మనసు ఏదైతే ఉందో ఆ మనసును తమ మనసుగా చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని తమ స్వభావంగా చేసుకోవాలి. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, యేసు ప్రభువును ఎలా వెంబడించాలో అదే విధంగా వెంబడించడం అనేది మనము సాధన చేస్తే తప్ప మనము యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మన స్వభావంగా మనం చేసుకోలేమండి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటనంటే క్లారిటీగా మన యొక్క ఆయుష్కాలం అనేది చాలా పరిమితమైనది. సో ఈ యొక్క పరిమితమైనటువంటి ఆయుష్కాలంలో మనము యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మన స్వభావంగా చేసుకోవాలనంటే ఆయన్ని మనము అసలు ఎలా వెంబడించాలి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పరిస్థితి, ముఖ్యమైనటువంటి సంగతి అండి. ఇప్పుడు అనేకులు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు, కానీ మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నారనే దగ్గర అంత పొరపాట్లు జరిగిపోతున్నాయి. ఎందుకనంటే యేసు ప్రభువుని వెంబడించాలి అంటే చాలామంది తమ మైండ్ ఉపయోగించి, లాజిక్ ఉపయోగించి, లాజికల్గా వాళ్ళన్నీ సాటిస్ఫై అయితే అప్పుడు వెంబడిస్తాం అనుకుంటున్నారు. అంటే ఎన్నో లాజికల్గా డాక్ట్రిన్స్ పరిశీలించి, డిక్షనరీలు చదివి, అంతా మైండ్కు పని చెప్పి, వివిధ డినామినేషన్స్ సంఘాలు బోధించే ఆ డాక్ట్రిన్స్ అన్నీ ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకొని, ఈ చర్చి డినామినేషన్లో అయితే బెటర్ కాన్సెప్ట్ ఉంది, బెటర్ డాక్ట్రిన్ ఉంది, బెటర్ డాగ్మా ఉంది, కాబట్టి నేను ఈ చర్చి విధానంలో, ఈ సిద్ధాంతంలో నేను యేసు ప్రభువుని వెంబడిస్తానని అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటి అంటే యేసు ప్రభు ప్రేమ స్వరూపండి. ఎందుకంటే ఆయన దేవ స్వభావము తనలో నింపుకొని ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? 1 యోహాను ప్రకారంగా దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడని రాయబడింది కదా. కాబట్టి దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో ఉంది అంటే యేసు ప్రభువులో ఏమున్నది వ్యక్తిత్వంగా? దైవ ప్రేమే ఉన్నది. కాబట్టి యేసు ప్రభువును వెంబడించాలి అంటే ప్రేమ కావాలండి. ఇక్కడ ముఖ్యమైనది ప్రేమ. మరి మనము చూస్తూ ఉంటే యేసు ప్రభువుని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అంటే ఇది కోరికలతో కూడిన ప్రేమ కాదండి, దైవికమైన ప్రేమ. అంటే యేసు ప్రభువును చూడగానే ప్రేమ కలిగిన వాళ్ళు శిష్యులైనారు. అంటే అంతకుముందు యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలీదు, అదే ఫస్ట్ చూడడం. కానీ యేసు ప్రభు అలా వాళ్ళని చూడగానే
ఆయన స్వరం వినగానే వాళ్ళకి ఎనలేని ప్రేమ కలిగింది. అంటే అంతులేని ప్రేమ కలిగింది. అది ఎంత ప్రేమ అనంటే వాళ్ళు తమకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినంతటి ప్రేమ వాళ్ళకి కలిగింది హృదయంలో. మరి అంటే ఈరోజు మానవులు అనేక కారణాలతో యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు కదా. మరి ఆనాడు యేసు ప్రభు శిష్యులైనటువంటి వాళ్ళు ఏ ఏ కారణాలతో ఆయన్ని వెంబడించారు, ఎందుకు వెంబడించారు అనేది మనం పరిశీలన చేసుకుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం. 18వ వచనం నుంచి చూడండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. చూసారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు దీన్ని. అందుకే ఆయన వాళ్ళని శిష్యులుగా చేసుకున్నారు. అంటే వాళ్ళేమి లాజికల్గా ఆలోచించాల. ఆనాడు ఉన్న వివిధ సమాజ మందిరాల్లో ఏ శాస్త్రులు ఎలాంటి డాక్టరీని చెప్తున్నారు, ఈయనకేమైనా అసలు డాక్టరీని వచ్చా లేదా, ఈయన డాక్టరీని ఎలా చెప్తాడు, ఒక శాంపుల్ విందాము, ఆ తర్వాత దీన్ని ఆ కాలంలో ఉన్న శాస్త్రులతో కంపేర్ చేసి పరిశీలన చేసుకొని అప్పుడు అంతా ఏంది బెటర్గా ఉంటే అప్పుడు మనం వెంబడిద్దాము, ఇలా అనుకోలేదండి వాళ్ళు. అలా యేసు ప్రభు యొక్క ఆ చూపు, యేసు ప్రభు యొక్క స్వరము వాళ్ళల్లో అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి దైవ ప్రేమను కలిగించి తమకు కలిగిన సమస్తాన్ని అక్కడే వదిలిపెట్టేసి ఆయన్ని వెంబడించారండి. ఇది వెంబడించడం అంటే దిస్ ఈజ్ అన్కండిషనల్ లవ్. ఇక్కడ కండిషన్స్ ఏమీ లేవు. సో ఇలాంటి ప్రేమ మనకేమన్నా యేసు ప్రభు మీద కలిగిందా? ఎందుకు వెంబడిస్తున్నాము? మైండ్ కారణమా, హార్ట్ కారణమా? ఇది మనం ఆలోచించాల్సింది. ఎందుకనంటే మనము బాగా ఆలోచిస్తే మైండ్ సంబంధమైనవన్నీ దేనికి పనికొస్తాయి అంటే కేవలము ఇహలోక సంబంధమైన వాటికే పనికొస్తాయి. అంతే తప్ప ఆత్మ సంబంధమైన వాటికి మైండ్ పనికిరాదండి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు కావాల్సింది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే హార్ట్ కావాలి, హృదయం. ఎందుకంటే మైండ్ ఇంటలెక్చువలే కావచ్చు, కానీ హార్ట్ ఇంటెలిజెంట్. స్పిరిచువల్ మ్యాటర్స్ ఏవో అర్థం కావాలన్నా అది హార్ట్ యొక్క ఆ యొక్క ఇంటెలిజెన్స్లో నుంచే మనకు అవి అర్థమవుతాయి, అనుభవంలోనికి వస్తాయి. మైండ్ ఎంతసేపటికి మెకానికల్గా ఆలోచిస్తుంది, కానీ హార్ట్ మాత్రమే స్పిరిచువల్గా స్పందిస్తుంది. ఇక్కడ చూడండి, మనము వీళ్ళ జీవితాలు చూస్తున్నాం, శిష్యుల జీవితాలు. మరి చూడండి, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అలాగే 21వ వచనం మత్తయి 4లో, ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తమ దోణిని తమ తండ్రిని అక్కడికక్కడే వదిలేసి, ఎవరు వాళ్ళిద్దరూ? ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను, వీళ్ళిద్దరు సహోదరులు అక్కడికక్కడే తండ్రిని విడిచిపెట్టేసి వాళ్ళు యేసు ప్రభువుని వెంబడించేస్తున్నారు. చూడండి, అందుకని ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటనంటే, ఈరోజు ఒక పెళ్లి జరగాలి అంటే పాస్టర్ గారు అడుగుతున్నారు, మీరు బాప్తిస్మం పొందిన వారేనా అని. మరి ఎలాగో పెళ్లి జరగాలి కాబట్టి ఆయా బాప్తిస్మం తీసుకుంటామని బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఆ రోజు నుంచి మేము యేసు ప్రభు శిష్యులని ఎక్కడైనా ఎవరు అడిగినా చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి అల్పమైన కారణాలకు, అంటే పెళ్లి కోసమో, రోగం బాగు చేసుకోవడం కోసమో, ఇలాంటి అల్పమైనటువంటి కారణాల కోసం మనము బాప్తిస్మం తీసేసుకుంటే, మనం అల్పమైన కారణాలు ఏది ఉన్నా యేసు ప్రభువుని వదిలిపెట్టడానికి కూడా మనం వెనుకాడమండి. ఏ చిన్న అల్పమైన కారణం వచ్చినా యేసు ప్రభు యొక్క మార్గాన్ని వదిలిపెట్టడానికి మనం వెనుకాడం. అందుకని యేసు ప్రభువును వెంబడిస్తున్నాను అని ఈరోజు ఎవరు అనుకుంటున్నా, ఈ యొక్క సందేశం చూస్తున్నటువంటి వారు,
అసలు నేను యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నాను అనేది పరిశీలించుకోవాలండి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శిష్యులు ఆనాడు కారణము లేనటువంటి, అనంతమైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఎల్లలు సరిహద్దులు లేనంతటి మహోన్నతమైన దైవ ప్రేమ ఆయన చూపు వారికి తగలగానే, ఆయన యొక్క స్పర్శ వారికి తగలగానే, ఆయన యొక్క స్వరము వాళ్ళకు వినబడగానే వాళ్ళకి కలిగింది. కాబట్టి వాళ్ళు శిష్యులుగా ఆయన వెంబడించారు. అందుకే చూడండి, వాళ్ళు రకరకాలైన ఘోరాతి ఘోరమైన మరణాలు పొందారు యేసుప్రభు శిష్యులు అందరూ. కానీ ఆయన వదిలిపెట్టలేదు. ఎందుకంటే కారణాలు, లాజిక్, రీజనింగు ఇవన్నీ కారణం కాదు వాళ్ళు యేసుప్రభు శిష్యులుగా మారడానికి. వాళ్ళు యేసుప్రభు శిష్యులుగా మారడానికి కారణం ఏమిటంటే ఆయన చూపు, ఆయన స్వరము, ఆయన సన్నిధి వారిలో దైవ ప్రేమను జాగృతం చేసింది. ద లుక్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద టచ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ invoked or evoked that divine love, that fire of divine love in the hearts of the disciples in those days. యేసు ప్రభు యొక్క చూపైనా, మాటైనా, ఆయన స్పర్శ అయినా ఆ రోజుల్లో యేసు ప్రభు యొక్క శిష్యులుగా పేరు తెచ్చుకున్నటువంటి వారిలో దైవ ప్రేమను రగుల్కొలిపింది. వాళ్ళకు దైవ ప్రేమ యొక్క అనుభూతి కలిగింది. దే బిగాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ కాన్షియస్నెస్. దే బిగాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ లవ్ కాన్షియస్నెస్, ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ కంపాషన్ విత్ ఇన్ వన్ లుక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విత్ ఇన్ వన్ టచ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విత్ ఇన్ వన్ వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒక్క మాట వెంబడించు అనగానే వాళ్ళ హృదయాన్ని ఆ యొక్క స్వర ప్రకంపనలు తాకి వాళ్ళల్లో అప్పటి వరకు కేవలం మైండ్ కాన్షియస్నెస్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ హృదయంలో ప్రకంపనలు కలిగి వాళ్ళలో దైవ ప్రేమ నిదురలేచింది. దైవ కనికరం, దైవ ఆనందం నిదురలేచింది. ఆ దైవ ఆనంద అనుభూతిలో, దైవ ప్రేమానుభూతిలో, దైవ జాలి దయతో కూడిన ఆ దైవానుభూతిలో వాళ్ళు ఆనంద నాట్యం చేసుకుంటూ ప్రపంచాన్నంతా మర్చిపోయి ఇంతకంటే కావాల్సిందేముందని ఆయన ఏం చెప్తే అది చేద్దామని ఆయన వెంటబడి వెళ్ళిపోయారండి. అది జరగాల్సింది. నేను బాప్తిసం పొంది 30 ఏళ్ళు అయితే ఏంటి, నేను బాప్తిసం పొంది 50 ఏళ్ళు అయితే ఏంటి, ఏ కారణం చేత, ఏ స్వార్థం కోసం, ఏ స్వలాభ అపేక్ష కోసం నేను ఆనాడు బాప్తిసం తీసుకున్నానో నేను పరిశీలించుకోవాలి. అసలు నిజంగా తీసుకోవాల్సిన కారణానికే నేను బాప్తిసం తీసుకున్నానా అని ఎవరికి వాళ్ళం పరిశీలించుకోవాలండి. నిజంగా అలాంటి హృదయంలోని ఆ యేసు ప్రభు యొక్క చూపు, మాట ద్వారా కలిగేటువంటి, ఆయన సన్నిధి ద్వారా కలిగేటువంటి ఆ దైవ ప్రేమ మనలో జాగృతం కాకపోతే మనం నిజంగా నిజమైన కారణంతో యేసు ప్రభువును వెంబడించలేం. ఇక్కడ మనము ఎవరನ್ನು చూసామండి ఈరోజు పాఠంలో అంటే పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, వాళ్ళు జాలర్లు. నా వెంబడి రండి అనగానే వాళ్ళు ఏం చేశారంటే వలలు విడిచిపెట్టి వెంబడించారు. అలాగే యాకోబు, యోహాన్లు, మరి వీళ్ళు కూడా సహోదరులే. మరి వీళ్ళు ఏం చేశారు అంటే ఆయన పిలవగానే వాళ్ళు ఆ వలలు బాగు చేసుకునేది కూడా వదిలిపెట్టి ధోనిను తండ్రిని విడిచిపెట్టి స్పాట్లో ఆయన్ని వెంబడించడం జరిగింది. సో మై డియర్ బ్రదర్స్, ఫ్రెండ్స్, సిస్టర్స్ అండ్ వెల్ విషర్స్, అనేక సంవత్సరాలుగా ద మెసేజెస్ ఆఫ్ ది గాస్పుల్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి శీర్షికన, దేవుని రాజ్య సువార్త సందేశాలు అనే శీర్షికన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యేసు ప్రభువును వెంబడించడం అత్యంత గొప్ప సంగతి. ఈరోజు క్రిస్మస్ అనేది మనము చేసుకోవాలి అంటే మన యొక్క హృదయంలో ఆ క్రైస్ట్ కలిగించేటువంటి డివైన్ కాన్షియస్నెస్ ఇంకా అది ఇగ్నైట్ అవ్వలేదా, ఇన్వోక్ అవ్వలేదా, ఎవోక్ అవ్వలేదా, అది రగులుకోలేదా? అది రగులుకోకుండా బిర్యానీ తింటే ఏం లాభము, మటన్ తింటే ఏం లాభము, చికెన్ తింటే ఏం లాభము, కొత్త డ్రెస్సులు వేసుకుంటే ఏం లాభము చెప్పండి. కాబట్టి క్రిస్మస్ చేసుకుంటున్నాము అంటే, ఆ రోజు పండగ చేసుకుంటున్నాము అంటే హృదయంలో పండగ జరుగుతుందా లేదా కూడా పరిశీలించుకోవాలండి. ఏంటా పండగ?
యేసు ప్రభువు చూసినా, మాట్లాడినా, ఆయన యొక్క స్వరము విన్నా, ఆయన యొక్క స్పర్శ తగిలినా కూడా కారణము లేనటువంటి, షరతులు లేనటువంటి, విశ్వములోని అందరిపై, అంతటిపై, అన్నిటిపై షరతులు లేని దైవ ప్రేమ, దైవ కనికరం ఆనాడు శిష్యుల హృదయంలో కలిగింది. ఈనాడు మన హృదయంలో షరతులు లేనటువంటి, కారణాలు వెతుక్కోనటువంటి దైవ ప్రేమ, దైవ కనికరం అందరిపై, అన్నిటిపై మనకు కలుగుతూ ఉందా? అది కలగనప్పుడు క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకోవడంలో పెద్ద అర్థమేం లేదు కదండి. నిజమైన శిష్యులుగా మనము క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు కదా. కాబట్టి అలాంటి ఒక డివైన్ లవ్ కాన్షియస్నెస్ కొరకు మనము వేడుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభువా, ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ఎవరైతే చూశారో, చూస్తున్నారో, చూడబోతున్నారో, మరి ఈ యొక్క వాక్యాలు మీ వాక్యాలుగా పనిచేసి షరతులు లేనటువంటి దైవ ప్రేమను, దైవ ఆనందాన్ని, దైవ కనికరాన్ని, ఆ యొక్క డివైన్ హ్యాపీనెస్, డివైన్ జాయ్, డివైన్ లవ్, డివైన్ కంపాషన్ కలగడానికి మరి మీరు దీవెనతో ఆశీర్వదిస్తారని, తద్వారా మిమ్మల్ని నిజమైనటువంటి ఆనందంతో వెంబడిస్తూ మరి ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో క్రిస్మస్ని, అనగా క్రిస్మస్లో ఉన్న ఆ క్రైస్ట్ అయినటువంటి మిమ్మల్ని మరి ఆనాడు మీ శిష్యులు ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి క్షణం, ఒక్క క్రిస్మస్ రోజునే కాదు, మరి ఆనాడు క్రిస్మస్ ఉందో లేదో కానీ మాకు తెలియదు కానీ ప్రభువా, వాళ్ళు ప్రతిరోజు తమ హృదయంలో క్రైస్ట్ని సెలబ్రేట్ చేసుకుంటూ క్రైస్ట్ కాన్షియస్నెస్ని కలిగి జీవించారు. అలాంటి వాళ్ళు అనేక మంది తయారవడానికి ఈ పాఠాన్ని మీరే ఆశీర్వదించి దీవిస్తారని జీసస్ అనే మీ శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.